సోదరిమణులకు నమస్కారం. శ్రీదేవి కథలు సిరీస్లో 4వ కథ, ఒక ఆసక్తికరమైనటువంటి విచిత్రమైనటువంటి కథ మీకు చెప్పబోతున్నాను. కథ పేరు ప్రౌరాఖ్యుడు. పూర్వం అరుణాస్పదపురం అనేటువంటి ఊరిలో ప్రౌరాఖ్యుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా మంచివాడు, చక్కని ఆదర్శ జీవితం గడుపుతున్నాడు. శిష్యులకు వేద పాఠాలు చెప్పుకోవడము, తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవడము, దాన ధర్మాలు చేయడము, ఇలా చేస్తూ అతగాడికి తీర్థయాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టిపోవడం అంటే కష్టం. అందుకని చెప్పేసి ఎవరైనా తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి చక్కగా భోజనం పెట్టి ఆ విశేషాలన్నీ తెలుసుకుని, అయ్యో నేను ఎప్పుడు పోతానో అటువంటి తీర్థయాత్రలు చూడటానికి అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడు అనమాట. ఒకరోజు ఒక ఔషధ సిద్ధుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయనకు తృప్తిగా భోజనం పెట్టి ఆయన పక్కనే కూర్చొని, మహానుభావ, మీరు ఏ ఏ యాత్రలు చూశారు, ఏమేమి విశేషాలు చూశారు, దయచేసి నాకు చెప్పండి అన్నాడు. అంటే నాయన ఇది అది అని చెప్పడం ఎందుకు, ఈ 4 దిక్కుల మధ్యలో ఏ ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ సృష్టిలోని విచిత్రాలన్నీ నేను చూశాను అన్నాడు ఆయన ఒక్క ముక్కలో. స్వామి, మీ వయసు చూడకపోతే చాలా చిన్నదిగా ఉన్నది, ఇంత తీర్థయాత్రలు, ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు మీరు ఎలా చేయగలిగారు అన్నాడు. నాయన, నేను ట్రైన్లో, బస్సులో లేకపోతే విమానంలో వెళ్ళలేదు. నా దగ్గర ఒక ఆకుపసరు ఉన్నది. ఆ ఆకుపసరిని పాదలేపం, ఆ పాదలేపాన్ని పాదాలకు పూసుకుంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. నేను ఆ పాదలేపం ప్రభావంతోనే ఇన్ని తీర్థయాత్రలు చేయగలిగాను అని చెప్పాడు. ప్రౌరాఖ్యుడు వెంటనే, స్వామి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి అవి ఆ తీర్థయాత్రలన్నీ నేను కూడా చేసేటువంటి ఫలితాన్ని నాకు అనుగ్రహించరా అన్నాడు. అంటే సరే, సిద్ధుడు పాదలేపాన్ని ప్రౌరాఖ్యుడి పాదాలకు పూసి, అది ఎప్పుడు మళ్ళీ తిరిగి రావాలి, ఎలా తిరిగి రావాలి, ఈ విషయాలు ఏవి ఆయనకు చెప్పకుండా తన దాన్ని వెళ్ళిపోయినాడు ఔషధుడు. వెంటనే ఈ బ్రాహ్మణుడు ప్రౌరాఖ్యుడు నేను హిమాలయాలు చూడాలి అని కోరుకున్నాడు. వెంటనే ఆయన పాదలేప ప్రభావంతో హిమాలయాలకు వెళ్ళాడు. ఆ హిమాలయాల్లో అటజనికాంతి భూమిశ్వరుడు అంబరచుంబి శిరస్సంచరి పటల ముఖుర్ధర అని ఒక పద్యం రాస్తాడు పెద్దన గారు. ఆ చక్కని పద్యం, అక్కడ పైనుంచి పారేటువంటి జలపాతాలు, అక్కడ పుల్లు, సింహాలు, పువ్వులు, ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ చూసి చాలా సంతోషపడ్డాడు ప్రౌరాఖ్యుడు. సరే, ఇంతలోకి ఎండొచ్చేటప్పటికి ఈయన కాలుకున్నటువంటి పాదలేపం కాస్త కరిగిపోయింది. ఇంటికి వెళ్ళాలని చెప్పేసి పైకిచ్చి 2 చేతులు పైకి పెట్టి ఎగురుతుంటే వెళ్ళలేకపోయినాడు, ఎందుకంటే పాదలేపం కరిగిపోయింది కదా. సరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూస్తారు అని చెప్పేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి అతనికి వీణ వాయిస్తున్నటువంటి ఒక అద్భుత సౌందర్య రాశి కనిపిస్తుంది అనమాట. ఆమె వరూధిని అనేటువంటి గంధర్వ కన్య. ఆమె చక్కగా వీణ వాయిస్తూ ఉంది, పరవశంతో కన్నులు మూసుకొని ఉంది. ఈ ప్రౌరాఖ్యుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను దారి తప్పిపోయాను, బ్రాహ్మణుడిని, దయచేసి మా ఊరికి దారి చెప్పవా అని అడిగాడు. ఆమె వెంటనే కళ్ళు విప్పి చూసి, అయ్యా, ఇంతలో కన్నులుండే తెలివేవారు వేడు పూసిరేంద్ర, ఇంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి కదా, నీవు దారి అడుగుతావేమయ్యా, నీకు తెలియదా అన్నది. అమ్మ, దయచేసి మా ఊరికి దారి చెప్పు అన్నాడు. అంటే ఆమె అన్నది, నాయన, నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నేను ప్రేమలో పడ్డాను. నువ్వు నన్ను వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపో, మనం చాలా సుఖంగా ఉండొచ్చు అన్నాడు. అమ్మ, నాకు ఇవన్నీ వద్దు, నన్ను మా ఊరికి పోయేటువంటి దారి మాత్రం చెప్పు అన్నాడు. నువ్వు దేవతవి, నేను మానవుణ్ణి, మనకు అసలు ఇద్దరికి ఎట్లా కుదురుతుంది, దయచేసి ఇవన్నీ వద్దు, మా ఊరికి దారి చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది అంటాడు. అంటే నేను నిన్ను ప్రేమించాను, నీవు నన్ను వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపో. మీ వాళ్ళందరూ కూడా గడ్డాలు మీసాలు పెంచుకొని అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసేది ఎందుకు? స్వర్గాన్ని పొందటానికి. ఆ స్వర్గంలో ఎవరుంటారు? రంభా, ఊర్వశి, మెనక, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరసలు ఉంటారు. మీరు తపస్సు చేసి పొందే శరీరం వదిలిపోయిన తర్వాత పొందేటువంటి సుఖ సౌఖ్యాలు నేను ఇక్కడే సశరీరంగా నీకు ఇస్తానంటున్నాను కదా, నువ్వు వెళ్తానంటావేంటి అంటున్నాను. అంటే వెంటనే ప్రౌరాఖ్యుడు, చెప్పక మీ తుచ్చ సుఖములు మీసాలపై తేనియల్,
అమ్మ ఇటువంటి తుచ్చ సుఖాల గురించి నాకు చెప్పద్దు, నేను వినను, నాకు అవసరం లేదు, నేను వెళ్ళాలి అంటాడు. అంటే ఈవిడ ఇంకా లాభం లేదని చెప్పేసి ప్రేమ ఆవేశంతో ఆయన పైన పడుతుంది, కౌగిలించుకుంటుంది. ప్రవరాక్ష వెంటనే ఆయన తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ జరిగిన వృత్తాంతం అంతా ఆ పక్కనే ఒక గంధర్వుడు చూశాడు. వాడికి చాలా రోజులుగా ఈ వరువుని ప్రేమిస్తున్నాడు. అయితే చెప్తే తన శపిస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ చెప్పలేదన్నమాట. ఇవాళ ఏం చేశాడు, ఈ గంధర్వులు కామరూపులు, అంటే వాళ్ళు ఏది కోరుకుంటే, ఏ రూపం కోరుకుంటే ఆ రూపం వచ్చేస్తుంది అనమాట. ఈ గంధర్వుడు ప్రవరాక్షుడిలాగా తయారైపోయి ఆమె ఎదుటికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఈమె చాలా సంతోషించి, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, నీకోసం నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత దుఃఖపడుతున్నాను చూడు అని చెప్పేసి అని, సరే నువ్వు నన్ను వివాహం చేసుకో, దేవతలు మానవులు వివాహం చేసుకోవడము కొత్త, సరే నేను వివాహం చేసుకుంటాను, కానీ మనం కలిసేటప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలని ఒక షరతు పెట్టాడు. అలాగే అంది. ఇద్దరు సుఖసౌఖ్యాల్లో తేలియాడారు. చాలా రోజులు నా ప్రవరుడు, మాయా ప్రవరుడు అక్కడే ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈ వరుధిని గర్భం దాల్చింది. ఈమెను ప్రసవించిన తర్వాత వీడి రూపం బయటపడిపోతుందని చెప్పేసి వరుధిని ప్రేసి, మా వాళ్ళు ఇక్కడ నాకు కనిపించారు, మా అమ్మ నాన్న నా కోసం దిగులు పడ్డారట, మా అమ్మ నాన్న చూసి మళ్ళీ ఇట్టే వచ్చేస్తాను నేనని చెప్పేస్తాడు. సరే వెళ్ళిరండి అంటుంది. ఈ మాయాప్రవరుడు అంతటితో వెళ్ళిపోతాడు. ఈ వరుధిని ప్రసవించి ఒక చక్కని పుత్రుడిని కంటుంది. ఆ పుత్రుడి పోలికలు ఎవరిలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? మాయాప్రవరుడు అసలు రూపంలో ఉన్నాయనుకుంటున్నారు కదా, అది కాదు. అసలు ప్రవరుడు, ఆవిడ ప్రేమించింది అసలు ప్రవరుడిని, ఆయన యొక్క గుణగణాల్ని, ఆయన రూప సౌందర్య రేఖా విలాసాల్ని. కనుక ఆవిడ పుట్టిన పుత్రుడు సేమ్ ఎలా ఉన్నాడు, అసలు ప్రవరాఖ్యుడిలాగానే ఉన్నాడు. వీడికి మనువు అని పేరు. ఈ మనువు యొక్క సంతానమే మనం అందరం, అందుకని చెప్పేసి మనకి మానవులు అనేటువంటి పేరు వచ్చింది. ఈ ప్రబంధ పేరు స్వారోచిష మనుసంభవము. దీనిని శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన కవి అయినటువంటి పెద్దన గారు రచించారు. ఈ కథ మీకు నచ్చిందా? మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మిమ్మల్ని కలుసుకుంటాను. సోదర సోదరీమణులకు వందనాలు.